పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఓయూ నిరసన హోరు శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. పోలీసు రక్షణలో సీఎం వర్సిటీ వర్సెస్ విద్యార్థులు అన్నట్టుగా నిన్న పర్యటన సాగిందనే అంశం ఇది. రేవంత్ ప్రోగ్రాం కోసం భారీగా పోలీసుల మోహరింపు, క్యాంపస్లో అడుగడుగునా కూడా ఆంక్షలు, నిర్బంధ కాండ కొనసాగిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో క్యాంపస్లో అడుగడుగునా కూడా పోలీసుల ఆంక్షలు, అలాగే విద్యార్థులపై నిర్బంధ కాండ అడుగడుగునా కూడా కొనసాగిందనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసిన రేవంత్ పర్యటన అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఉద్యమం సందర్భంగా ప్రతినిత్యం కూడా ఉద్యమ నినాదాలతో ఓయూ హోరెత్తిన పరిస్థితి మనం చూసాం. నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్ళు, ఖాకీల లాఠీ చార్జ్తో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు రకరకాల కుట్రలు కుతంత్రాలు సమైక్య రాష్ట్రంలో కొనసాగాయి. అనేక మంది విద్యార్థుల అరెస్టులే కాదు, చివరికి ఆత్మ బలిదానాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. ఉద్యమ కేంద్ర బిందువుగా నిలిచిన ఓయూలో మళ్ళీ మరో మహోద్యమానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న ఈ పరిస్థితులే కనిపించాయి. ఆ నిర్బంధ కాండ నేపథ్యంలో విద్యార్థుల్లో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి పర్యటనపై వారంతా నిరసన వ్యక్తం చేశారనే అంశం. తీవ్ర నిర్బంధంలోనూ నిరసన గలమెత్తిన విద్యార్థులు అంటూ ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎంత నిర్బంధాన్ని కొనసాగించినా విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు. 2 ఏళ్లలో విద్యా రంగానికి కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేశారని చెప్పేసి విద్యార్థులంతా కూడా ప్రశ్నించిన పరిస్థితి. దీనికి తోడుగా తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ను ప్రకటించి 2 ఏళ్లు పూర్తయినా కనీసం పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఎందుకు నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని చెప్పేసి కూడా విద్యార్థులు నిన్న సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న ఓయూ అంతా కూడా నిరసనల హోరు కొనసాగిన అంశాన్ని మనం ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్లు ఏవి అంటూ అడుగడుగునా కూడా విద్యార్థులు విద్యార్థినులంతా కూడా నిలదీశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకే కాదు, అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రతిష్టాత్మకమైన ఓయూ విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా తమ భవిష్యత్తును కాంగ్రెస్ సర్కార్ అంధకారం చేస్తోంది. గతంలో సమైక్య రాష్ట్రంలో ఎలాంటి అయోమయ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తుపై అలాంటి నీలినీడలే కమ్ముకుంటున్నాయి. ఉపాధి అవకాశాల అక్షయ పాత్రగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఓవైపు దెబ్బతీస్తూ మరోవైపు ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీకి తూట్లు పడవడంతో ఇక భవిష్యత్తులో ఏం చేయాలనే ఆందోళన తమకే కాదు తమ తల్లిదండ్రులను కూడా వెంటాడుతోంది. ఈ క్రమంలోనే మాట నిలుపుకొని ప్రభుత్వంపై వారంతా కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో మార్బోగిన క్యాంపస్ అంటూ ఈ కథనాన్ని మనం నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్ బ్యానర్ ఐటమ్గా చూస్తూ ఉన్నాం. మొత్తం వివరాలన్నీ చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏ రకంగా విద్యార్థులు నిరసన హోరును వినిపించారో, ఉద్యమ పిడికిలు మళ్ళీ ఎలా లేశాయో ఆ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు విద్యార్థినులంతా కూడా ముక్త కంఠంతో రాష్ట్ర సర్కారు వైఖరిని, కాంగ్రెస్ 2 ఏళ్లలో పూర్తిగా విద్యార్థులను, యువతను, దీంతోపాటు రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని వారంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన అంశం. ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఓయూ అనేది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడంలో కూడా అత్యంత కీలక పాత్ర పోషించిన సందర్భాన్ని మనం చూసాం. ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి సారథ్యంలో మహోన్నతమైన ఉద్యమం ఢిల్లీ వరకు వెళ్ళి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి ఒప్పించి చివరికి తెలంగాణ సాధించే వరకు వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. అందులో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పిన సందర్భం అవసరం ఉంది. ఈ క్రమంలోనే కేవలం విద్యార్థి ఉద్యమాలకే కాదు, ఎక్కడ ఎప్పుడు అన్యాయం జరిగినా కానీ ఓయూ అనేది, ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటుంది, సమాజం హితం కోసం ఎప్పుడు కూడా గలం వినిపిస్తూనే ఉంటుంది. పిడికిళ్ళు ఉస్మానియా యూనివర్సిటీవి ఎప్పుడు బిగుస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో నిన్న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా గత 2 ఏళ్లలో విద్యార్థులకు, యువతకు ఏం చేశారని చెప్పేసి వారంతా కూడా నిరసన హోరెత్తించారు. అన్నిటికంటే ముఖ్యంగా యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో 2 రంగాల్లో కూడా పూర్తిగా దెబ్బతీయడంతో తమ భవిష్యత్తును చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కార్ను ఉపేక్షించే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో కూడా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఈ నిరసనల హోరును కొనసాగిస్తామని ఓయూ విద్యార్థులంతా కూడా నిన్న భీష్మించిన పరిస్థితి. మరోసారి
సమరశంఖాన్ని పూరించిన సందర్భం మనకు ఓయూ వేదికగా కనిపించింది. మరో కీలకమైన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన మరో అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు అనేక మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు ప్రధానమైన కారణం అనాలోచితంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా, అలాగే ఆటో డ్రైవర్ల ఉపాధికి భరోసా ఇవ్వకుండా అమలు చేసిన పథకం వల్ల ఇప్పుడు ఆటో డ్రైవర్లంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి, వారి కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా చితికిపోతున్న సందర్భం. ఈ క్రమంగా తెలంగాణలో జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల పరంపర ఏదైతే ఉందో దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాంగ్రెస్ సర్కారు నిర్వాహకం వల్లే ఇవన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏటా 12,000 ఇస్తామని చెప్పేసి ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆ హామీ అమలు దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదని విమర్శించారు. ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్రస్థాయిలో దెబ్బపడిన ప్రభుత్వ నిర్వాహకం వల్లే రైతులే కాదు ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డా కనీసం కనికరం ఈ సర్కార్కు లేదంటూ ఆయన మండిపడ్డారు. అన్ని వర్గాల నెత్తిన రేవంత్ సర్కారు మొండి చెయ్యి అంటూ మండిపడిన సందర్భం కూడా కనిపిస్తోంది. అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ఇటు రైతులు కావచ్చు, అటు ఆటో డ్రైవర్లు కావచ్చు, అటు చేనేత కార్మికులు కావచ్చు, మహిళలు, విద్యార్థులు, యువత, ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను మోసం చేసి నయవంచన చేసి వారికి వెన్నుపోటు పొడిచింది సర్కార్ అంటూ దుయ్యబట్టారు. రేవంత్ సర్కార్ పూర్తిగా మొండి చేయి చూపించిందని చెప్పేసి కేటీఆర్ గారు మండిపడిన అంశం మనకు ఇక్కడ. డ్రైవర్ సంక్షేమానికి బడ్జెట్లో నిధులు ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఫిబ్రవరిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం, వారికి ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో మహాధర్నా చేపడతామని కూడా ప్రకటించారు. ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు రోడ్డున పడిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి, ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేటీఆర్ గారు చేసిన డిమాండ్ ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. డ్రైవర్ల పక్షాన నిలిచారు. డ్రైవర్ల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూ ఉంటుందని చెప్పేసి కూడా భరోసా కల్పించారు. సిరిసిల్లలో ఆటో, లారీ, జీప్, అలాగే కార్ డ్రైవర్లకు సంబంధించి వీరందరూ దాదాపు 1000 మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వ్యక్తిగతంగా బీమా సౌకర్యం కల్పించారు. గతంలో ఆటో డ్రైవర్లకు బడ్జెట్లో ప్రభుత్వానికి సంబంధించిన బీమా సౌకర్యం ఉందని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకపోవడం, పూర్తిగా గాలి కొదిలేసిన నేపథ్యంలో తన వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకొని ఆటో డ్రైవర్లకు, అలాగే జీప్ డ్రైవర్లకు, అలాగే లారీ, కార్ డ్రైవర్లకు, సిరిసిల్లలోని అందరికీ కూడా పెద్ద ఎత్తున బీమా ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిన్న సిరిసిల్లలో జరిగిన ఆత్మీయ భరోసా డ్రైవర్లందరూ కూడా, అన్ని వాహనాలకు సంబంధించిన డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చిన సందర్భం. ఓవైపు ప్రభుత్వం తమను నయవంచన చేస్తే తమను అక్కన చేర్చుకోవడమే కాకుండా అండగా నిలిచిన కేటీఆర్ గారికి వారంతా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిన అంశం కూడా కనిపిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 5,000 మంది ఆటో డ్రైవర్లకు సొంతంగా 5 లక్షల చొప్పున బీమా చేయించి అండగా నిలవడం అనేది హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న సందర్భంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. రామన్నయ్య లేకపోతే బతికేవాడిని కాదంటూ అక్కడ ఆటో డ్రైవర్, వీర్నపల్లికి సంబంధించిన ఆటో డ్రైవర్ కూడా చెప్తున్న సందర్భం. అలాగే ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు కూడా మాట్లాడారు. మాకు అండగా నిలిచింది కేవలం రామన్న మాత్రమే అంటూ ఆయన కూడా నిన్న సభాముఖంగా ప్రకటించిన సందర్భం కూడా కనిపించింది. ప్రభుత్వం ఓవైపు నయవంచన చేస్తూ ఉంటే, 2 ఏళ్ల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే, మరోవైపు వ్యక్తిగతంగా బీమా సౌకర్యం కల్పించి తమ కుటుంబాలకు అండగా నిలిచిన కేటీఆర్ గారికి వారంతా కూడా అభినందనలు తెలిపిన సందర్భం, కృతజ్ఞతలు తెలిపిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త చూద్దాం. కాంగ్రెస్ గుండాల చేతిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య అంటూ మరో కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. సర్పంచ్ ఎన్నికలో ఓటమి భయంతో రాళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి జరిగింది. సూర్యాపేట జిల్లా లింగంపేటలో ఈ ఘటన చోటు చేసుకున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్తా ఉన్నారు. లింగంపల్లి గ్రామంలో పోలీసు బందోబస్తు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇదంతా కూడా కాంగ్రెస్ అన్నీ కూడా హత్యా రాజకీయాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని కేటీఆర్ గారు మండిపడ్డారు.
గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఎంత ప్రశాంతంగా ఉంది, రాజకీయాలు కావచ్చు, ఎన్నికలు కావచ్చు ప్రశాంతంగా జరిగే పరిస్థితి ఉండేది. ఎవరి ఎజెండాను వారు చెప్పుకునే పరిస్థితి, ఎవరి విధానాలను వారు ప్రచారం చేసుకునే సందర్భం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అనేక మంది గతంలో కూడా బీఆర్ఎస్కు సంబంధించిన నేతలపై కూడా ఇలాంటి హత్యా రాజకీయాలు జరిగాయి. ఇటీవల ఏకంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై బెదిరింపుల పర్వం కొనసాగడంతో వారు ఆత్మహత్యలు చేసుకున్న దయనీయమైన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మాత్రమే ఈ మొత్తం వ్యవహారాన్ని, హత్యా రాజకీయాలను, వేధింపులు, అరాచక పర్వాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం. ఇది గుండాయిజానికి పరాకాష్ఠగా నిలుస్తుందని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి గుండాయిజాన్ని సహించే ప్రసక్తే లేదని కూడా ఆయన స్పష్టం చేసిన అంశం కూడా కనిపించింది. సమైక్య రాష్ట్రంలో ఇంతకంటే తీవ్రమైన నిర్బంధాన్ని చూసాం, అణచివేతను చూసాం, అన్యాయాలను చూసాం. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి తెలంగాణ సాధించుకున్న వాళ్ళం. ఇలాంటి హత్యా రాజకీయాలు కావచ్చు, ఇలాంటి దౌర్జన్యకాండతో తమ గొంతులు నొక్కలేరు, తమ మనోభావాల్ని కావచ్చు, తమను దెబ్బతీయలేరని చెప్పేసి స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మొత్తం పంచాయతీ ఎన్నికలను కనీసం ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ను కూడా చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరిన్ని కీలకమైన వార్తలు చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. ఫలితాలు కూడా అప్పుడే ప్రకటించబోతా ఉన్నారు. 18 గుర్తింపు కార్డులో ఏ ఒక్కటి చూపించినా కూడా ఓటు వేసే హక్కు, ఓటు వేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. టీ-పోల్ మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్, అలాగే పోలింగ్ స్టేషన్లు ఎక్కడ ఉన్నదో తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. కొన్ని మినహా అన్ని స్టేషన్ల నుంచి వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. 3,834 సర్పంచ్ స్థానాలకు దాదాపు 13,000 అంటే 12,960 మంది పోటీ పడతా ఉన్నారు. దీనికి తొలి విడత ఎన్నికల్లో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గారు అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపున్న నేపథ్యంలో ఆ ఫలితాలు కూడా వెంటనే వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేసిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు మినిట్ అప్డేట్స్ టీ న్యూస్లో ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఇక మిగతా వార్తను కూడా మనం చూద్దాం. రైతుకు ద్రోహం, కోర్టుకు ధోకా అంటూ మరో వార్త. ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం ఆడుతుందంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఏమని చెప్పింది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీని మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం, సంబంధిత రైతులకు భూములు తిరిగిస్తామన్నారు. మరి హైకోర్టుకు మాత్రం లిఖితపూర్వకంగా నివేదించింది ఒకటైతే ఇప్పుడు సర్కార్ చెప్తున్నది మరొకటి. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ పెట్టింది. 13,500 ఎకరాల్లో 4th సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. నమ్మి ఓటేసిన రైతులను, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ సర్కారు తీరు మోసం చేసే విధంగా ఉంది. అంతర్జాతీయ వేదికగా ఈ మొత్తం వ్యవహారం బట్టబయలన్నట్టు వార్తను మనం చూస్తూ ఉన్నాం. తమ భూములు ఇవ్వబోమంటూ రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఫార్మాసిటీ బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించిన రేవంత్ సర్కార్ అంటూ ఈ కథనం. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రకటనలు, భూ కేటాయింపులు. తాజాగా ఫార్మాసిటీ భూముల్లో గ్లోబల్ సమ్మిట్, 13,500 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన అది ఇప్పుడు వివాదానికి దారితీస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో చీఫ్ మినిస్టర్ ఫేసెస్ ఓయూ స్టూడెంట్స్ ఫ్యూరీ అంటూ వార్త ప్రధానంగా కనిపిస్తుంది. Ravens failure to address jobs, pension, regularization triggers protest at Usmania University అంటూ ఈ వార్త. Usmania University campus erupted in protest, forcing an embarrassment to the chief minister to leave the campus even as the full-throated slogans rent the air అంటూ వార్త. A heavy pose of policemen had to struggle to keep the protesting students while the chief minister's convoy exited the campus అంటూ ఈ వార్త కనిపిస్తోంది. Student leaders belonging to BRSV, ABVP and Mala Students Association were taken into preventive custody. Contrary to the
earlier promise of the chief minister that there would be no preventive arrest during his next visit అంటూ గతంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వచ్చేసారి తాను పర్యటించే సందర్భంలో విద్యార్థులను ఎవరిని కూడా ముందస్తు అరెస్టు చేయవద్దని చెప్పి ముఖ్యమంత్రి మాటిచ్చారు. కానీ చివరికి మళ్ళీ ఈసారి వచ్చిన సందర్భంలో అవే ప్రివెంటివ్ అరెస్టు జరిగాయి. అదే అణచివేత, అదే నిర్బంధం, అదే దౌర్జన్యకాండ కొనసాగింది. తమ గొంతులు నొక్కేందుకు, విద్యార్థులకు సంబంధించిన గొంతులను నొక్కేందుకే ప్రభుత్వం ప్రయత్నించింది తప్ప విద్యార్థులకు సంబంధించిన మాట వినేందుకు ఎక్కడ కూడా సిద్ధంగా లేదు. తప్పకుండా ఈ 2 ఏళ్ల కాలంలో తమను తీవ్రస్థాయిలో అన్యాయానికి గురి చేసి ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ కావచ్చు, ఇతర ఏ హామీని కూడా నిలబెట్టుకొని కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా నిలదీస్తామని చెప్పేసి నిన్న విద్యార్థులంతా తీవ్రస్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు హోరెత్తిచ్చిన అంశం ప్రధానంగా మనకు అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది.